ఉండవల్లి అరుణ్ కుమార్. సో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో చాలా సన్నిహితమైన వ్యక్తి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదే చాలా నెగిటివ్గా కొన్ని కామెంట్లు అయితే చేశారు. సో అసలు వీటిని ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పని రాజకీయాల్లో ఇక అయిపోయిందా అన్నట్లుగా కూడా కామెంట్ చేశారనమాట. ఒకసారి వీటిని గురించి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు ఈ కామెంట్ సెన్స్లో ఎలా చూడొచ్చు? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితమైన వ్యక్తి చెప్పడం. జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడల్ని తీవ్రంగా మొట్టమొదటిసారిగా వ్యతిరేకించడం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి శ్రేయోభిలాషి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి వ్యతిరేకి ఆయన. అలాంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని తప్పుపడుతూ ఉన్నారు. గతంలో చెప్పాను, సరిచేసుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన సరిచేసుకోవడని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఆయనకి భవిష్యత్తులో రాజకీయంగా స్థానం ఉండే ఛాన్సెస్ లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు అని అంటే, ఆయన ఫక్తు కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ భావజాలం ఒంటి నిండా నింపుకున్నటువంటి లీడరు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి దేశంలో, రాష్ట్రంలో అని కోరుకుంటుంటారు. అలా కోరుకునేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి లీడర్ ఆయనే. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ, ఎలా చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటుంటాడు ఆయన. అందులో కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి చనిపోయారు కాబట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటారు. అంత కరుడుగట్టినటువంటి వైఎస్ వాది, కాంగ్రెస్ వాది కన్నా కూడా వైఎస్ వాది, వైఎస్ ఫ్యామిలీ వాది. అలాంటి ఆయన రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసునిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అంటే, తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇస్తూ బేషరతుగా ఒక ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఎలా ఇస్తావు, ఎందుకు ఇస్తావు అని చెప్పి అడుగుతున్నారు ఆయన. అసలు ఎందుకు ఇస్తున్నాడో తెలియట్లేదు, అర్థం కావట్లేదు అని అంటున్నాడు. ఇది ఒక పెద్ద డిబేటబుల్ వ్యాఖ్య. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్ని రకాల అంశాల మీద విశ్లేషణ చేస్తుంటారు. అన్ని రకాల విశ్లేషణ మీద అవగాహన ఉంది ఆయనకి. బేసికల్గా ఆయన అడ్వకేట్ కూడా. సో పైగా ఆయన రాజకీయ పండితుడు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అని అంటున్నారు. సార్, అయితే ఈ కామెంట్స్ తర్వాత సో ఆయన వైసీపీ నుంచి కావచ్చు, సో బయటకు వచ్చేస్తారా అనే చర్చలు కూడా వస్తున్నాయి సార్. సో అట్లా ఏమైనా చూడొచ్చు అంటారా? అసలు ఆయన ఏ పార్టీలో లేడు ప్రజెంట్. అంటే మద్దతుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నాడు, సింపథైజర్ అంతే తప్ప ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. కానీ అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ని దగ్గరకు కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఆయన సింపథైజర్గానే ఉండిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వాదిగానే ఉన్నారు ఇవాళకి కూడా. ఆయన రాష్ట్రం విడిపోయిన సందర్భంగా రాజీనామా చేశారు. ఇంకా అప్పటి నుంచి అలానే ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసే డిపాజిట్లు కూడా రాలే ఆయనకి, అయిపోయింది. ఇంకా అందరితో రాజకీయపరమైన కెరీర్ ఆయన వద్దనుకున్నారు. బయట నుంచి ఆయనకి ఎవరికి మద్దతు ఇవ్వాలో వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు మద్దతు ఇవ్వాలో అప్పుడు మద్దతు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లైఫ్లో ఈ తప్పు చేశారు కాబట్టి ఇంకా లైఫ్లో ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. ఎందుకని అంటే, అసలు విచిత్రం ఏంటంటే, నాకు అర్థం కావట్లేదు ఎన్డీఏకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అని అంటున్నారు ఆయన. ఇది విచిత్రమైన పరిణామం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అర్థం కానిటువంటి అంశమే ఉండదు. అక్కడ కూడా దాస్తున్నారు ఆయన అక్కడ కూడా దాచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు, ఏ కారణం చేత ఇస్తున్నారు అనేది ఒక సగటు పౌరుడిని ఆంధ్రప్రదేశ్లో ఎవరిని గెలిచినా చెప్తారు. కానీ నాకు అర్థం కావట్లేదు అంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంటే ఏ ఉద్దేశంతో అట్లా మాట్లాడుంటారని అదే దాచిపెడుతున్నారు. ఇప్పుడు ఆయన తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏకి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు, ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ గెలుపుకోవటం లేదు, తారుమారేం కావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నలుగురు ఎంపీలను, అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలుపోవటం లేదు, తారుమారు కావు. అయినా కానీ మేము బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలీదా? అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కేసుల నుంచి బయటపడటానికి బేషరతుగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ టైమే కాదు. 2019 నుంచి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా మద్దతు ఇస్తూ వస్తున్నారు, బేషరతుగా అడిగినా అడగకపోయినా ఎన్డీఏకి. కారణం ఏంటి?
21 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ. 30,000 రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి షార్ట్ షీట్లు ఉన్నాయి ఎక్కడ సిబిఐ దగ్గర. సార్ అయితే కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, సో అంటే జైలు ఈ కేసులు మాకేం కొత్త కాదు, గతంలో ఆల్రెడీ చూసాము, సో ఇప్పుడు ఒకవేళ పెట్టినది పెద్ద ఇష్యూ ఏం కాదు అన్నట్టు కామెంట్ చేస్తున్నారు సార్, ఏం చెప్తారు? అలాంటప్పుడు మరి బేషరతుగా మద్దతు ఇవ్వకుండా మేము ఇండియా కూటమి అభ్యర్థికి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పచ్చు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే అంటుంది, మీరు ఇప్పుడు కనుక ఎన్డీఏకి ఓటేస్తే మీరు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మీరు కూడా అంగీకరించినట్టే. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటంటే ఆయన చెప్తుంది ఏంది, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇండియాలో ఉండకూడదు, ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం, మీరు దానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఈ ఎన్నికల్లో మీరు కనుక ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తే అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఎందుకు ఇప్పుడు ఓటేస్తున్నారు బేషరతుగా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలీదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, మాకేం జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు అని చెప్పేసి. నిజమే. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు? ఏ కారణం చేత ఇస్తున్నారు? సామాజిక వర్గం పరంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఇండియా కూటమి మద్దతు ఇచ్చినటువంటి, ఇండియా కూటమి కూడా కాదు, ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి. సొంత సామాజిక వర్గం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం చూసాం. ఎందుకంటే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ, తర్వాత డీజీపీ రెడ్డి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఒకే సామాజిక వర్గం లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అది మనం చూసాం. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్టీ పరంగా విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళే కదా మొత్తం. మిథున్ రెడ్డి గారు, ఆడికి వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళు తప్ప వాళ్ళ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మెయిన్ కీ రోల్లో ఉంది వాళ్ళే కదా. మరి అంత ప్రయారిటీ ఇచ్చాను. మరి సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా దిగారు కదా, ఇండియా కూటమి మద్దతు పలుకుతుంది కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలకలేదు? మద్దతు పలకాలి కదా మామూలుగా అయితే, మరి ఎందుకు పలకలేదు? బేషరతుగా మేము మద్దతు ఇస్తాం ఎన్డీఏ కూటమికి అని చెప్పి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇస్తున్నారు కదా, పక్తు ఆర్ఎస్ఎస్ రాధాకృష్ణన్ గారు. మరి ఎందుకు ఇస్తున్నారు మీరు మద్దతు? తెలుగుదేశం పార్టీ అయితే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది క్లియర్గా. ప్లస్ రాధాకృష్ణన్ గారికి అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. క్లియర్గా చెప్తున్నారు లోకేష్ గారు, రాధాకృష్ణన్ గారు కూటమి ఏర్పడటానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆయన కీ రోల్ పోషించారు అని చెప్పి. సో అలాంటి ఆయన్ని కాదని తెలుగుదేశం పార్టీ, జనసేన అయితే బయటకు వచ్చి ఓటేయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఓటేయచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? ఇది చారిత్రక తప్పు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తప్పు పడుతున్నారు. అందుకే రాబోయేటువంటి రోజుల్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు, ఓటేరు, ఆయన రాజకీయం క్లోజ్ అయిపోయిందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.